నమస్కారం. కొత్త ట్యాక్స్ జీనియస్ పోర్టల్ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలిపే ఈ ఆపరేషనల్ వాక్థ్రూకి స్వాగతం. ఇది మన ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టెప్ బై స్టెప్ గైడ్. ఏ పాయింట్ మిస్ అవ్వకుండా డైరెక్ట్గా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ట్యాక్స్ జీనియస్ ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చూద్దాం. మన ఇండియాస్ కాంప్లయన్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇది ఒక బలమైన పునాది లాంటిది. ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా ఉండబోతోంది. రైట్, మన జర్నీ ఎప్పట్లాగే డిజిటల్ సేవా కనెక్ట్ పోర్టల్ దగ్గరే మొదలవుతుంది. ఇక్కడ మీరు మీ రెగ్యులర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించి సేఫ్గా లాగిన్ అయిపోండి. ఇది మనందరికీ తెలిసిన ఫస్ట్ స్టెప్ కదా. పోర్టల్లోకి వచ్చాక సర్వీసెస్ మెనూలోకి వెళ్ళండి. పైన సర్చ్ బార్ ఉంటుంది కదా, అందులో ట్యాక్స్ జీనియస్ అని టైప్ చేస్తే చాలు, ఆప్షన్ ఈజీగా దొరికేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపించే ట్యాక్స్ పేమెంట్ సర్వీసెస్లోంచి కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదా ఐటీఆర్ ఫైలింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. తప్పు ఆప్షన్ ఎంచుకోకుండా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ పేజీకొచ్చేసాం. ఇదే మన యూనిఫైడ్ పార్ట్నర్ డాష్బోర్డ్. ఇది ఒక సెంట్రల్ కమాండ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇక్కడే మన టోటల్ ఫైలింగ్స్, పెండింగ్లో ఉన్నవి, అలాగే ఓవరాల్ సర్వీస్ వాల్యూ అన్నీ ఒకే చోట ట్రాక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ మధ్యలో ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా, సమస్య వచ్చినా అస్సలు టెన్షన్ పడకండి. పక్కనే ఉన్న హెల్ప్ డెస్క్ ట్యాబ్ ద్వారా వెంటనే సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ వీడియో ట్యుటోరియల్స్ ఉంటాయి, లేదా డైరెక్ట్గా వాట్సాప్ కాల్ ద్వారా మల్టిపుల్ లాంగ్వేజెస్లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే, కస్టమర్కి అంతా క్లియర్గా అర్థం కావడానికి ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ను మనం 14 వేర్వేరు భారతీయ భాషల్లోకి మార్చుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్లో సర్వీస్ ఇవ్వడానికి ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇక వర్క్ ఫ్లో స్టార్ట్ చేసే ముందు ప్లాన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. శాలరీడా, బిజినెస్ ప్లానా లేదా హై ఇన్కమ్ ప్లానా అనేది చూసుకుని ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్ని కన్ఫర్మ్ చేసుకున్నాక స్టార్ట్ అప్లికేషన్పై క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైలింగ్ పీరియడ్ కోసం కరెక్ట్ అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కోసం అయితే లైవ్ ఫైలింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ముందుకు వెళ్ళండి. ఇక ఈ మొత్తం ప్రాసెస్లో రియల్ మ్యాజిక్ ఏంటంటే ఈ కొత్త ఏఐ ఏజెంట్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, పాన్ మరియు పాస్వర్డ్ ఇస్తే ఏఐ ఆటోమేటిక్గా ట్యాక్స్ డేటాని లాగుతుంది. 2, ఫస్ట్ టైం యూజర్స్ అయితే పాన్, ఆధార్ అప్లోడ్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. 3ది, ఇవేమీ వద్దు అనుకుంటే పూర్తిగా మాన్యువల్ ఎంట్రీ కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. ఈ ఏఐ ఆటోమేటిక్గా రికార్డ్స్ తీసుకురావాలి అంటే కస్టమర్ యొక్క పర్మిషన్ అంటే ఆథరైజేషన్ ఖచ్చితంగా తప్పనిసరి. వాళ్ల ఆమోదం తీసుకున్నాకే ముందుకు వెళ్ళాలి. కస్టమర్ ఆమోదం ఇచ్చాక సిస్టమ్ వాళ్ల పర్సనల్ డీటెయిల్స్ని ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. అయితే ఆ డీటెయిల్స్ అన్నీ కస్టమర్ ఐడెంటిటీతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్, బ్యాంక్ డీటెయిల్స్. రీఫండ్ డైరెక్ట్గా వెళ్లేది ఈ అకౌంట్లోకే కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని డబుల్ చెక్ చేయండి. తప్పుంటే ఇక్కడే ఎడిట్ చేయొచ్చు లేదా కొత్త అకౌంట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడే అసలైన పని ఉంది, అదే ఇన్కమ్ రివ్యూ. ఏఐ తెచ్చిన ఆధార వివరాలను ఒకసారి చూసి కస్టమర్ని అడగండి, సార్ మీకు శాలరీ, బిజినెస్, క్యాపిటల్ గెయిన్స్, అగ్రికల్చర్ లేదా మరేదైనా ఇతర ఆదాయముందా అని. ఉంటే వాటిని మాన్యువల్గా కరెక్ట్ కేటగిరీలో ఎంటర్ చేయండి. అలాగే స్క్రీన్పై కనిపించే రీఫండ్ కేవలం అంచనా మాత్రమే అని కస్టమర్కి ముందే క్లియర్గా చెప్పండి. అది ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ ఇవ్వకండి. అదంతా వెరిఫై చేసిన ఇన్కమ్, టీడీఎస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక ఫైలింగ్ కాంటెక్స్ట్ సెట్ చేద్దాం. కస్టమర్ ఆదాయం 20 లక్షల కంటే తక్కువ, ఎక్కువ, వాళ్ళ వృత్తి ఏంటి అనేది ఎంటర్ చేయండి. అలాగే కాంటాక్ట్ కోసం ఆపరేటర్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అసలు ఫైలింగ్ ఎందుకు చేస్తున్నారు? టీడీఎస్ రీఫండ్ కోసమా, లోన్ కోసమా, ఇన్కమ్ ప్రూఫ్ కోసమా, లేక కంప్లయన్స్ కోసమా అనేది కరెక్ట్ రీజన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఇవ్వొచ్చు. అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, సీఏ స్టాంప్ కావాలని రిక్వెస్ట్ చేయడం, లేదా బ్యాలెన్స్ షీట్ అటాచ్ చేయడం లాంటివి. ఆ ఫైలింగ్కి అవసరమైతేనే ఇవి వాడండి, లేకపోతే ఆప్షనల్. ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. అప్లికేషన్ సమ్మరీ, పేమెంట్ బ్రేకప్ అంతా ఒకసారి ఫైనల్ రివ్యూ చేసుకోండి. కింద ఉన్న డిక్లరేషన్ని యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ అండ్ పే కొట్టండి, లేదా తర్వాత కడతామనుకుంటే సేవ్ అండ్ పే లేటర్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ కోసం వెళ్లేటప్పుడు సిస్టమ్ చాలా క్లియర్గా చూపిస్తుంది టోటల్ ఎంత కట్టాలి, అందులో ఆపరేటర్ కమిషన్ ఎంత కట్ అవుతుంది అనేది. ఇదంతా చూసుకున్నాక సిస్టమ్ డైరెక్ట్గా వాలెట్కి రీడైరెక్ట్ చేస్తుంది.
వాలెట్ పేమెంట్ బ్రిడ్జ్ మీద ఈ ట్రాన్సాక్షన్ని వాలిడేట్ చేయడానికి ఆపరేటర్లు తమ ఖచ్చితమైన CSC పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ సేఫ్టీ కోసం. పాస్వర్డ్ ఇచ్చాక అమౌంట్ డిడక్ట్ అవ్వడానికి ఫైనల్ ఆథరైజేషన్గా మీ 6 డిజిట్ వాలెట్ పిన్ను ఎంటర్ చేయాలి. ఇంతే, పేమెంట్ డన్. మీరు పిన్ ఎంటర్ చేయగానే ఒక గ్రీన్ సక్సెస్ స్క్రీన్ వస్తుంది. దీనర్థం లావాదేవీ విజయవంతంగా పూర్తయింది అని. ఆ తర్వాత అది దానంతట అదే మన కమాండ్ సెంటర్కి అంటే డాష్బోర్డ్కి తిరిగొచ్చేస్తుంది. ఇక లాస్ట్ స్టెప్, హిస్టరీ ట్యాబ్లో మనం చేసిన ప్రతిదీ నీట్గా ట్రాక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ్నుండే ఫైనల్ అప్లికేషన్, ఇన్వాయిస్, ఫార్మ్స్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి కస్టమర్కి ఇచ్చేయొచ్చు. చూశారు కదా, ఈ AI ఫీచర్స్ వల్ల ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా, ఈజీగా అయిపోయిందో. ఈ ట్యాక్స్ సీజన్లో మీ పనిని ఇది ఖచ్చితంగా సగానికి సగం తగ్గిస్తుంది అనడంలో సందేహం లేదు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ ఫైలింగ్.